ఇదిగో ఐస్ క్రీమ్ ఎంత తిన్నా పర్లేదు, ఫుల్ కడుపు నిండా తినండి. సార్ మీకేం కావాలి? నాకు వెనీలా. వెన్నెల ఆవిడెవరు? ఆవిడ కదా ఐస్ క్రీము. నాకు బటర్ స్కాచ్ తెమ్మంటారా? బటర్ ఎందుకయ్యా, ఫ్యాక్టరీ బటర్ తీసేసి కాచి పెట్టరా. సార్ మీకు మ్యాంగో తెమ్మంటారా? ఏంటి ఇక్కడ ఫ్రూట్స్ కూడా అమ్ముతారా? మ్యాంగో అంటే ఫ్రూట్ కాదు, అది ఐస్ క్రీమే. ఓహో, అయితే అన్ని వెరైటీస్ అదే అదే సట్రా, నోట్లు ఎడితే కరిగిపోవాలి. ఏంటి అలా చూస్తున్నాం ఏంటి? మేము తింటాం, నువ్వు వెళ్ళట్రా. మీరు మొమ్మట పడకండి, లైన్ చేయండి అంతే, లేకపోతే మన ఫ్రెండ్షిప్కి అవమానం. ఇక బాబాయ్ సరిపోద్దా, ఇంకేమన్నా తెప్పించరా? పర్లేదు, మొమ్మట పడకండి. వద్దు. వద్దా? ఓకేనా? ఓకే, ఇది కావా బిల్ ఎట్టుకొచ్చాయి. మళ్ళీ కోపం వచ్చింది. సార్ బిల్ ఇక్కడ పెట్టవా, వెళ్ళు. మాకు మామూలే కదా, ఇస్తాను వెళ్ళు. ఆ సింహాచలంగాడు మనం అనుకున్నంత అమాయకుడు కాదు. మనల్ని వెర్రి వెంగళప్పల్ని చేసి ఆయన ఎవడో సెటప్ చేసినట్టు ఉన్నాడు. కరెక్ట్ అయి ఉంటుందిరా. సరిగ్గా బిల్లు ఇచ్చే టైంకి ఎవడో రావటం, ఆయన చూసి పారిపోవటం. ఒక్కసారా? ప్రతిసారి ఇలా జరుగుతుందిరా. వాడు ఎవడ ఏంటాడంటావు? ఇక నా వల్ల కాదు బాబు. చాలా థ్యాంక్స్ రా. నాకు జీవితంలో 3 కోరికలు రా. పట్నం వెళ్తే ఏదైనా పెద్ద హోటల్లో శుభ్రంగా తినేయాలి, బార్కి వెళ్ళి శుభ్రంగా తాగేయాలి, ఐస్ క్రీమ్ పాలకి శుభ్రంగా ఐస్ క్రీమ్ నాకేయాలి. నీ దయ వల్ల 3 కోరికలు తీర్పోనిరా. చాలా థ్యాంక్స్ రా. నాకు ఇస్తాను 500 ఇస్తే నేనే నీకు థ్యాంక్స్ చెప్పుకుంటానా? 500 అంటే 1000 రూపాయలు ఇస్తానా? నీ యాక్టింగ్ 500, నీ టైం సెన్స్ 500. చూపు చూడకరా, నాకు అన్యాయం చేయకరా. నేను 420 కాదు అనుకుంటే వీడు 840 లాగున్నాడు. అందుకనే అన్నారు చెరపకురా చెడేవు అని.